గల్లీల గణపతిని పెట్టిన కాంచి ఇటు మొక్కాన్నే కనబడతలేడు అసలు మన రాజేషు. సరే మండపం దగ్గర ఉంటే మంచిదే గాని పనికి పంగనమ్మం పెడితే ఎట్లా చెప్పుండ్రి. మరి ఇలా వార్త ఏమన్నా తెస్తడో లేదో కదా. ఏం మావా ఎట్లున్నావు? సూపర్ మామా, నువ్వెట్లున్నావు? ఏదో మావా నడుస్తుంది అట్లా బండి. బండికి కాళ్ళుండాయి కదా, అట్లా నడుస్తుంది. పని చేసినావులే. నేనెవ్వరికేం పంచలే మామా. ఈ మధ్య బాగానే జోకులు వేస్తున్నావు కదా. నువ్వే కదా మాట్లాడినప్పుడు జోకులేసి నవ్వి నన్ను అని చెప్పినావు. ఓ అయ్యా, ఎవరితోటి మాట్లాడుతున్నావు? ఓ బామ తోటి మాట్లాడుతున్నా. వాళ్ళ బామ ఏం చేస్తున్నది అని. ఆహా, ఏం చేస్తుందట మరి? నీ లెక్కనే మోకానికున్న ముడతలను మేకప్ తోటి కవర్ చేసుకుంటుందట. ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. చాట్ జీపీటీ తోటి. అబ్బా, చాట్ జీపీటీ నీతోటి ముచ్చట్లు పెడుతున్నదా? ఏ జమానాలు ఉన్నావు నువ్వు? హైజామాల మామా. నిన్ను కాదు మామ, నువ్వు ఆవు కొంచెం. చాట్ జీపీటీలా వాయిస్ అసిస్టెంట్ ఉంటది కదా, దానికి మేల్ వాయిస్ పెట్టుకొని దాంతో మాట్లాడుతున్నా. చెప్పిగా ఇనేటోడు ఉంటే ఇంద్రా సినిమాలో హీరోగా నిన్నే అడిగిండ్రు ఫస్ట్ అంటావు గాని. అరే నిజం, చాట్ జీపీటీలా చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, సలహాలు కూడా ఇస్తుంది. నిజంగానా? ఓ, అది ఇచ్చిన సలహాలతోటి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పైకి పోయినోళ్ళు కూడా ఉన్నారు. పైకి పోవడంటే చచ్చిపోవుడు. చచ్చిపోయినరా? అమెరికాలో ఉండే 16 ఏండ్ల ఆడమ్ రైన్ అనే పిల్లగాడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నా కానీ ఎట్లా చచ్చిపోవాలనో తెలుస్తలేదు, కొంచెం హెల్ప్ చెయ్యి అంటే చచ్చిపోయేటందుకు ఏమేం చేయొచ్చో అన్ని చెప్పిందట చాట్ జీపీటీ. అవునా? ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఆ పొలగాడు సూసైడ్ నోట్ రాసేదందుకు కూడా సాయం చేసిందట. అంటే పిల్లగాని పేరెంట్స్ ఓపెన్ AI గదే చాట్ జీపీటీ CEO శ్యామ్ ఆల్ట్మన్ మీద కేసు పెట్టిండ్రు ఇప్పుడు. చూడు, టెక్నాలజీ తోటి ఎంత డేంజర్ ఉన్నదో, ఎంత పనికి వస్తుందో అంతకంత ప్రాణాల మీద కూడా తెస్తుంది పాడై. ఏదైనా వాడుకునేదాన్ని బట్టి ఉంటదబ్బా. కొందరు ఏఐని వాడి అద్భుతాలు సృష్టిస్తుంటే ఇంకొందరు ఇట్లా ఆగం చేసుకుంటున్నారు. మరి అందుకే అసలు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యూజర్లకు కంపల్సరీ పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ పెట్టాలి. 18 ఏండ్లు అంటారు కానీ అసలు ఆ ఏజ్లో ఎవరికి జీవితాన్ని ఉద్ధరించే తెలివి ఉంటుంది చెప్పు. ఆవేశం తప్పితే ఆలోచనే ఉండదు చాలా మందికి. అది కూడా కరెక్టే. అసలు గిట్ల సావులు, హత్యలు అసోంటి వాటి ఇన్ఫర్మేషన్లు ఏఐ ఇయ్యకుంటే చేస్తే బెటర్ ఏమో. అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లగాళ్ళు వాళ్ళ ఫోన్లల్లో ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు అనేది ఒక నజరేసి పెట్టాలి, అప్పుడు కానీ సెట్ అవుతుంది. అంతే, మన పిల్లల భవిష్యత్తు గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా. మరి అవును, నీకెట్లా తెలిసింది గా అమెరికాలో ఉండే ఆడం ముచ్చట? పేరుకే నువ్వు వార్తవానివి కానీ నువ్వు ఫాలో కానీ వార్తలు కదా, అట్లనే ఉంటది కదా. నా చాట్ జీపీటీ ఏజెంట్ మామ ఉన్నాడు కదా, ఎప్పటికప్పుడు న్యూస్ చెప్తుంటాడు. న్యూసా? కోడి బ్లూ కలర్ గుడ్డు పెట్టింది మామ ఒక దగ్గర. కోడా? అవును, కర్ణాటక కోడి. ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం వార్తల్లో కూడా. చూసినావా, అట్లా అప్డేట్ ఉంటాడు జీపీటీ మామ. అమ్మో, సరే గాని నువ్వైతే గసోంటి పిచ్చి కథలు ఏం పడకు. మనకు కథల్లో యాక్టింగ్ చేసుడే గాని కథలు పడు రాదులే. కానీ సూషన్ రానుల్లా చాట్ జీపీటీని అడిగి జీవిడ్చుడేంది? ఏం టెక్నాలజీయో ఏమో పోన్రి. అభివృద్ధికి అదే కారణమైతుంది, ఆగం చేసుకునే తందుకు అదే కారణమైతుంది. ఎందుకైనా మంచిది మీరైతే మీ పిల్లల మీద జర నజరేసి పెట్టుర్రి పబ్లిక్.